మన ఇండియాలో చాలా మందికి ఏంటంటే అబ్రాడ్‌కి వెళ్ళి యూనివర్సిటీస్‌లో డిగ్రీస్ చేయాలని చాలా కలగా ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే అంత దూరం వెళ్ళే ధైర్యం చేయలేక, లేదు అంటే ఇతర కారణాలు చాలా ఉంటాయి కదా! సో, ఆ కారణాలతో అక్కడికి వెళ్ళి చేయలేక ఆగిపోతూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తులకి అక్కడున్న యూనివర్సిటీసే ఇక్కడికొచ్చి డిగ్రీస్ చేయండి అని ఆఫర్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది కదా! సో, దానికి సంబంధించిన డీటెయిల్సే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యు9 ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రెస్టీజ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా, చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇండియా వైపైతే చూస్తున్నాయి. అందులో ఎలాంటి డౌటు లేదండి. కాకపోతే టైమ్ ఆఫ్ మ్యాటర్ అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క సంవత్సరం రావచ్చు. ఇప్పుడేంటంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన 4 యూనివర్సిటీస్ ఈ సంవత్సరం మన ఇండియాకి రాబోతున్నాయి. ఇండియాలో వాళ్ళు యూనివర్సిటీస్‌ని ఏర్పాటు చేసి మన పిల్లలకి ఆ డిగ్రీస్ అయితే ఇవ్వబోతున్నారు. ఆ యూనివర్సిటీస్ ఏంటో కూడా చూద్దాం. ఓకే. గ్లోబల్ డిగ్రీస్ ఆన్ ఇండియన్ సాయిల్. సో, భారతదేశంలో అంతర్జాతీయ విద్య, ఉన్నత విద్యలో ఒక కొత్త శకం. ఖచ్చితంగా అంటే ఆ స్టాండర్డ్స్ గనక మెయింటైన్ చేస్తే మన ఇండియాలో ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ కానీ, కొన్ని కాలేజెస్ కానీ పేరుకు చాలా పెద్ద కాలేజెసే. కాకపోతే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేకపోతారు. అందువల్లే కొంతమంది పిల్లలు ఏంటంటే ఈవెన్ ఐఐటీ టాపర్స్ కూడా మన ముంబై, ఢిల్లీ ఈ కాలేజెస్‌ని కాదని, ఈ ఇన్‌స్టిట్యూట్స్‌ని కాదని ఎంఐటీ లాంటి ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీస్‌లో జాయిన్ అవ్వడం మనం చూసే ఉంటాం కదా! సో, అలాంటి వార్తే ఇది కూడా. అలా ఆలోచించడం తప్పా అంటే తప్పే కాదు. అది వాళ్ళ వ్యక్తిగత ఇంట్రెస్ట్. ద ఎన్ఐపి 2020 విజన్, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో 2020కి సంబంధించి, దాని ఉద్దేశం కూడా ఇదే. జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిందండి. భారతదేశాన్ని గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చడం, అలాగే అత్యుత్తమ విద్యను మన దేశంలోనే అందించడం. గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చే క్రమంలోనే, అంటే గ్లోబల్లో ఉన్న ప్రతి దేశంలో ఉన్న యూనివర్సిటీస్ మన దగ్గర వస్తే అక్కడ విద్యార్థులు కూడా వస్తూ ఉంటారు. ఆ నేషనల్, అది కాకపోయినా వేరే ప్రాంతం వ్యక్తులైనా కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు, చదువుతూ ఉంటారు. సో, భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడ కూడా మనకి మళ్ళీ ప్రూవ్ అవుతుంది. అండ్ ఏంటంటే ఆ కల్చర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ లాంగ్వేజెస్ ట్రాన్స్ఫర్ అవుతాయి, ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ అవుతాయి, అన్నీ కూడా షేర్ అవుతాయి, ట్రాన్స్ఫర్ కూడా అవుతాయి. ఓకే. అసలు ఏమొస్తున్నాయి? ఇప్పుడు ఇంత ఇంత గొప్పగా చెప్తున్నాను కదా! ఆ ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్ ఏంటి? మొత్తం 4 వస్తున్నాయండి ప్రస్తుతానికి. ఆ 4 ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టాల్, ఇది యూకే యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫ్ యార్క్, ఇది కూడా యూకే యూనివర్సిటీయే. అండ్ ఇంకొకటి యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, యూకే నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ. సో, ఈ 4 యూనివర్సిటీస్ అయితే ప్రస్తుతానికి మన ఇండియాలో కాలేజెస్ అనేవి పెట్టబోతున్నారు, యూనివర్సిటీస్ అనేవి ఏర్పాటు చేయబోతున్నాయి. సో, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా. సరే, ఎక్కడ పెట్టబోతున్నారు అంటే ముంబైలో పెట్టబోతున్నారు. ఇది మనకి ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ క్యాపిటల్ అండి. బెంగుళూరులో ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఈస్ట్. సో, బెంగుళూరులోని అలాగే మనకి ముంబైలోని యూనివర్సిటీస్ అయితే రాబోతున్నాయి. ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తారు అంటే ఫైనాన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, అలాగే డేటా సైన్స్. సో, స్టార్టింగ్లో అయితే ఈ కోర్సెస్ పైన ఫోకస్ చేస్తారు. ఇంకా పోను పోను అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. యూజీసీ రెగ్యులేటరీ అటానమీ, మనకేంటంటే యూజీసీ అప్రూవల్ అయితే కావాలి కదా ప్రతి ఇంజనీరింగ్ కాలేజెస్కి, లేదు అంటే ఏ కాలేజ్కైనా కొన్ని అథారిటీస్ ఉంటాయి, రిలవెంట్ అథారిటీస్, వాటి పర్మిషన్స్ ఉంటేనే. ఇవేంటంటే రెన్యువల్ కూడా చేస్తూ ఉంటారు. సో, ప్రతి సంవత్సరము వాటి పర్మిషన్స్ ఉంటేనే అక్కడ పిల్లలు చదువుకోగలుగుతారు. లేదు అంటే అంటే వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి కదా, కొన్ని నామ్స్ సాటిస్ఫై అవ్వకపోతే పర్మిషన్స్ అనేవి రద్దు చేస్తూ ఉంటారు. మనకి యూజీసీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, యూజీసీ అప్రూవల్ ఉంది, యూజీసీ పర్మిషన్ ఉంది అని. సో, యూజీసీ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా. పారదర్శకమైన, వేగవంతమైన ప్రక్రియతో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను కాపాడడం. విద్యా ప్రమాణాలను కాపాడడంతో పాటు ఆ విద్యా ప్రమాణాలు ఇక్కడ కూడా పాటించి ఇంట్రడ్యూస్ చేయడం కూడా ఇందులో భాగమే. ట్రాన్స్పరెన్సీ, అలాగే ఖచ్చితత్వం, అలాగే స్పీడ్గా కూడా. సో, ఏవైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అక్కడ యూనివర్సిటీస్లో చదువుతున్నారో ఆ స్టాండర్డ్స్తోనే మన పిల్లలు కూడా చదవాలి. సో, అందుకు ఆ యూనివర్సిటీస్ మన ఇండియాలో నెలకొల్పాలి అన్న ఉద్దేశంతో చాలా, ఈ 4 మాత్రమే కాదు ఇంకా చాలా వస్తాయి. గతంలో కూడా చాలా వచ్చాయి కూడా ఇండియాకి. ఓకేనా. నెక్స్ట్ అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? విదేశాలకు వెళ్ళే విద్యార్థుల సంఖ్యను తగ్గించడం, రెడ్యూస్ అవుట్ బౌండ్ మైగ్రేషన్. సో, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం,
మన ఇండియన్ బ్రెయిన్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆ స్టాండర్డ్స్‌తో ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు లేరు. ఆ స్టాండర్డ్స్‌తో ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఆ ప్యాకేజ్‌తో ప్లేస్‌మెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు కాబట్టి మన ఇండియాలో చాలామంది పిల్లలు మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. ఓకేనా? సో, ఆ మైగ్రేషన్‌ని తగ్గించడానికి అట్రాక్ట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్. సో, మంచి మంచి యూనివర్సిటీస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రపంచాల్లో అధిక సంపాదన అంటే ధనవంతుల్లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, అలాంటి పెట్టుబడులు ఇంట్రడ్యూస్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారో, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తుంటారో వాటికి కూడా చాలా పెద్ద ఎత్తున స్పాన్సర్స్ కూడా ఉంటారు. సో, వాటన్నిటిని అట్రాక్ట్ చేయడానికి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఫైనల్‌గా యాక్సెస్ టు ఇంటర్నేషనల్ డిగ్రీస్, స్వదేశంలోనే అంతర్జాతీయ డిగ్రీలను అందించడం. ఎందుకంటే చాలామంది పిల్లలు మైగ్రేట్ అవ్వలేరు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ. సో, అలాంటి వాళ్ళ కోరిక తీర్చడానికి ఆ యూనివర్సిటీసే మన ఇండియాలో వస్తున్నాయి. ఇంకా దీనివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అది కూడా మాట్లాడుకుందామండి. ట్యూషన్ డిఫరెన్షియల్ ఈస్ కరెంట్లీ నియర్లీ 20%. మేజర్ సేవింగ్స్ కమ్ ఫ్రమ్ ఎలిమినేటెడ్ ఓవర్సీస్ లివింగ్ కాస్ట్. ఎందుకంటే మనకి ట్యూషన్ ఫీజెస్లోనే దాదాపుగా 20% కూడా డిఫరెన్స్ అనేది వస్తుంది. ఈ డబ్బులే కనుక ఉంటే పిల్లలు వేరే దానికి ఖర్చు చేసుకుంటారు. సో, అక్కడ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఇప్పుడు లేనట్టే. ఓకేనా? సో, హాస్టల్ ఫీజెస్ లేదంటే హోటల్లో ఉంటారు కొంతమంది అంత దూరం వెళ్ళి, ఆ ఫీజెస్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా మిగిలే కదా. సో, ఆ ఖర్చు తగ్గించడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నారో కొంతమంది ప్రెస్టేజ్ కోసం వెళ్తూ ఉంటారు, అది వేరే విషయం. సో, వాళ్ళు ఇక్కడ కాలేజెస్ ఇంటి పక్కనే ఉన్నా కానీ వెళ్తూ ఉంటారు, అది వేరే లెక్క. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది పిల్లలు జెన్యూన్‌గానే సఫర్ అవుతూ వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్స్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటాం మనం. ఎందుకంటే ఎక్స్‌పెండిచర్ భరించలేక. సో, ఆ ఖర్చంతా కూడా ఇప్పుడు మిగులుతుంది. పిల్లలందరూ కూడా చదువు పైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో, ఆ లివింగ్ కాస్ట్ అంతా కూడా ఇప్పుడు కట్ అయిపోయింది. ఓకే, ఇండియాలో చదువుకోవడం వల్ల. ఇంకా ఏంటంటే బట్ ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ద అన్‌సీన్ ఛాలెంజ్ క్యాంపస్ అనుభవం. సో, మనం ఎంత ఇంటి పక్కన యూనివర్సిటీ పెట్టేసినా గానీ, ఆ ఫీల్ అయితే తీసుకురాలేం కదా. సో, ఏదైతే ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకోవాలి. ఆస్ట్రేలియాలో ఉన్న అట్మాస్ఫియర్ కానీ, అక్కడ టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ ఎన్వైర్న్మెంట్ కానీ మనం ఇక్కడ క్రియేట్ చేయలేం. కాకపోతే దానికి కొంచెం టైం కూడా పట్టొచ్చు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా ఇక్కడికొచ్చి చదువుకోవడం ఇలాంటివన్నీ జరగవండి. మన పిల్లలైతే వెళ్తూ ఉంటారు గానీ, అబ్రాడ్‌లో ఉన్న పిల్లలు మన ఇండియాకొచ్చి చదువుకోవడం అనేది జరగట్లేదా అంటే జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏవైతే న్యూ యూనివర్సిటీస్‌లో రావడం అనేది కాస్త టైం తీసుకునే విషయమే. ఓకేనా? వివిధ దేశాల విద్యార్థులతో కలిసి చదువుకునే నిజమైన అంతర్జాతీయ వాతావరణం ఏర్పడడానికి కొంత సమయం ఏర్పడుతుంది. ఖచ్చితంగా కొంత టైం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అంత ఈజీగా మైగ్రేషన్స్ జరగవు కదా. రైట్, ఇక ఒకసారి మనం కంపేర్ చేసుకుందామండి. ఫారెన్ యూనివర్సిటీస్‌కి, ఇండియన్ యూనివర్సిటీస్‌కి డిఫరెన్స్ చూద్దాం. పర్మిటెడ్ టు సెట్ ఫీజెస్, కోహోర్ట్ సైజ్ అండ్ కరికులం. విదేశీ వర్సిటీలు ఫీజులు సిలబస్ వారే నిర్ణయించుకోవచ్చు. సో, ఎందుకు అంటే వాళ్ళే ఫీజెస్ డిసైడ్ చేస్తారు, కరికులం కూడా వాళ్ళే డిజైన్ చేస్తారు కాబట్టి కంపెనీస్కి ఏవైతే అవసరమో మీకు చూడండి. మీరు అంటే మనం ఎక్కువ మాట్లాడుకునే సాఫ్ట్వేర్ కానీ ఏదైనా కానీ ఎక్కువగా మనకి ఫారిన్ కంట్రీస్ నుంచే వస్తుంది. సో, కాబట్టి వాళ్ళు కాస్త అడ్వాన్స్డ్గా ఉంటారు. సో, టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడంలో కానీ వాడడంలో కానీ. కాబట్టి ఏంటంటే వాళ్ళ సిలబస్లో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో, ఆ సిలబస్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది కాస్త టైం టేకింగ్ ప్రాసెసే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫీజెస్ కూడా యూనివర్సిటీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. బట్ ఇండియాలో ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కానీ కాలేజెస్లో కానీ గవర్నమెంటే ఫీజెస్ అనేవి ఫిక్స్ చేస్తుంది. ఇండియన్ యూనివర్సిటీస్లో చదవడం వల్ల ఏంటి బెనిఫిట్ చూద్దామండి. స్వదేశీ వర్సిటీలపై యూజీసీ నియంత్రణ ఉంటుంది కాబట్టి యూజీసీ అండర్లో వర్క్ చేయాలి కాబట్టి ఇష్టారీతిలో అది చేసేస్తాం ఇది చేసేస్తాం అనగడానికి ఇక్కడైతే అవకాశం ఉండదు. సో, ఈ డిఫరెన్స్ అయితే మేజర్. ఓకే, మనకి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ఇండియాలో ఖచ్చితంగా 95 కట్ ఆఫ్ అనేది దాటాలి అని కూడా ఉంటాం. మనకి అబ్రాడ్లో వెళ్ళాలి అంటే మన పిల్లలకి ఈవెన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా అవసరం లేదు. సో, ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయలేని విద్యార్థులు, కాస్త డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అనుకున్న విద్యార్థులందరూ కూడా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు. ఆ వెసులుబాటు అయితే ఉంది. ఇక్కడ ఇంకొక వెసులుబాటు ఏంటంటే మీకు 95% కట్ ఆఫ్ మార్కులు సాధించలేకపోయినా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అంటే ఒక 85 నుంచి 90% మధ్యలో వస్తే కనుక మీకు ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పొచ్చండి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే 800 మిలియన్ అంటే 80 కోట్ల ఉద్యోగాలైతే ఏఐ వల్ల పోతాయి. ఎప్పటి వరకు అనుకుంటున్నారు? 2030 నాటికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇన్ని కోట్ల ఉద్యోగాలైతే ప్రపంచవ్యాప్తంగా పోతాయని అంటున్నారు. మరి ఈ సందర్భంలో ఇలాంటి యూనివర్సిటీస్ ఇండియాకి రావడం అనేది ప్లస్సా మైనసా అంటే ఆ స్టాండర్డ్స్ ఇక్కడున్న యూనివర్సిటీస్ అందించలేకపోతే ఆ యూనివర్సిటీస్ కనుక అందిస్తే మంచి విషయమే కదా.
అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడికి వచ్చే ప్లేస్మెంట్స్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? కొన్ని యూనివర్సిటీస్లో మన ఇండియన్ యూనివర్సిటీస్కి రావట్లేదా అంటే అద్భుతమైన ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. 2-3 కోట్లు కూడా ఆఫర్ చేసే ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. కానీ ఈ ఇంటర్నేషనల్కి వచ్చే ప్లేస్మెంట్స్ అనేవి కాస్త ఎక్స్పోజర్ విషయంలో డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, మనకి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కనుక ఇండియాలోకి వస్తే కరికులం విషయంలో ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయంటే రోట్ లెర్నింగ్. మనకి కొన్ని కరికులమ్స్ ఎలా ఉంటాయంటే స్టాండర్డ్గా ఉంటాయి. ప్రపంచం ఎటు నుంచి ఎటు అయినా వెళ్ళిపోనివి, నా కరికులం నేను మార్చుకోను, ఈ స్టాండర్డ్స్తో కొన్ని యూనివర్సిటీస్ వర్క్ చేస్తుంటాయి. కొన్ని ఏంటంటే ఎంఓఈస్ చేసుకుంటాయి, ఇంటర్న్షిప్స్కి పంపిస్తూ ఉంటాయి. కరికులం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బయట కంపెనీలో కొత్త టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్నారు. అదేంటో మన పిల్లలతో చదివిద్దామంటూ కూడా కరికులంలో చేంజెస్ చేసి చదివించడం కూడా చూస్తూ ఉంటాం. సో డైనమిక్ అడాప్టబిలిటీ అనేది ఈ యూనివర్సిటీస్లో అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఓకేనా? మెరుగైన సిలబస్. సో కరికులం అడ్వాంటేజ్ చూద్దాం. కేవలం మార్కుల కోసం బట్టి పట్టే విధానం కాకుండా కొత్త విషయాలను ఎలా నేర్చుకోవాలో ఈ వర్సిటీలు నేర్పుతూ ఉంటాయి. సో డే బై డే మనం ఎన్నో చేంజెస్ చూస్తున్నాం. ఆ చేంజెస్ అన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఉంటుంది, చేసుకోవాలి కూడా. సో ఇది కాలేజ్ నుంచి నేర్పిస్తే, సో కొత్త టెక్నాలజీ వచ్చింది, నేర్చుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇవన్నీ కూడా ఫారెన్ యూనివర్సిటీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, ఎందుకంటే వాళ్ళకి 8 గంటలు రావాలి, మార్నింగ్ ఈ ఎవరు ఇలా ఉండదండి. ఓకే, మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు కూడా, ఫలానా ఫ్యాకల్టీ వచ్చి సబ్జెక్ట్ చెప్పాలి ఈ టైంలో, సో ఈ టైంలో మళ్ళీ వేరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే వారం అంతా చదివే అవసరం కూడా ఉండదు. ఓకే, మనకి డిగ్రీస్లో కూడా హాఫ్ డే ఉండదు కదా అని మీరు అడగచ్చు. బట్ అలా కాదు, మనం మన ఇష్టం వచ్చినప్పుడు అంటే ఒక 2 డేస్ క్లాసెస్, ఒక 2 డేస్ ప్రాక్టికల్స్, ఒక 2 డేస్ మీ పర్సనల్ వర్క్, ఇలా కూడా చదవచ్చు ఫారెన్ కంట్రీస్లో. నెక్స్ట్ ఇంకా బియాండ్ ఇండియన్ బోర్డర్స్, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి అంటే ఈ గ్లోబల్ డిగ్రీల ద్వారా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. సో యూనివర్సిటీస్ అన్నీ మన ఇండియాలో పెడుతున్నారు కదా, ఇక్కడే అవకాశాలు ఉంటాయా అంటే కానే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనకి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తారు ఈ యూనివర్సిటీస్ వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు కల్పించుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం కూడా మన డిగ్రీస్కి ఏవైతే సర్టిఫికెట్స్ ఉంటాయో ఆటోమేటిక్గా వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఐఐటి ముంబై ఉంది, ఐఐటి ముంబైలో చదవడానికి IIIT హైదరాబాద్లో చదవడానికి డిఫరెన్స్ లేదా? సో ఆ వాల్యూ కూడా యాడ్ అవుతుంది కొన్ని యూనివర్సిటీస్లో చదవడం వల్ల. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకుందామండి, ఏ కొలాబరేటివ్ ఎకోసిస్టమ్, దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరెవరితో ఇంకా కొలాబరేషన్స్ అవుతారు అంటే హెల్త్ కేర్, ఎనర్జీ, టెక్నాలజీ వంటి రంగాలలో ప్రపంచ సమస్యల పరిష్కారానికి ఇవి తోడ్పడతాయి. సో ఈ యూనివర్సిటీస్ ఏంటంటే ఇదనే కాదు, ఇప్పుడు మీరు మొన్న చూసాం మనం సిబిఐటి పోర్టల్ని హ్యాక్ చేయడం, ఇలాంటి విషయాలన్నీ చూసినప్పుడు ఐఐటి ఖరగ్పూర్ వీళ్ళు కూడా బగ్స్ని ఏవైతే ఉంటాయో వాటిని ఫిక్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఏవైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో ఇక్కడ ఎప్పుడు కూడా R&D నడుస్తూనే ఉంటుంది. దానివల్ల ఏంటంటే దేశంలో ఎక్కడ ఎలాంటి టెక్నికల్ సమస్య వచ్చినా కానీ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాటిని సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. సో ఈ యూనివర్సిటీస్ కూడా అంతే, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎనర్జీ ఇలాంటి రంగాల్లో కూడా వీళ్ళు ఎప్పుడు కూడా రీసెర్చ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటారు, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి అంటే చదువుకుంటున్న విద్యార్థులకి ఎప్పుడు ప్లస్ అవుతాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫారెన్ కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ ఇండియాకి రావడం వల్ల ఏవైతే ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ యొక్క అంటే ల్యాగ్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు అక్కడ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి, లేదంటే ల్యాక్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా మాడిఫై అవుతూ ఉంటాయన్నమాట. సో కంపారిజన్ వస్తుంది, ఈ యూనివర్సిటీస్ ఇలా చేస్తున్నాయి మనం ఎందుకు చేయకూడదు, అక్కడ ఇది ఇంట్రడ్యూస్ చేశారు కొత్త విషయాలు మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అంటూ కూడా పోటీతత్వం అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో స్థానిక ప్రమాణాలన్నీ కూడా పెరుగుతాయి. పెరిగే పోటీ కారణంగా భారతదేశంలోని ఇతర విద్యా సంస్థలు కూడా తమ ప్రమాణాలను పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కంపల్సరీ ఏర్పడుతుంది. అండ్ కాంపిటేటివ్ మేనర్లో కూడా హెల్తీ కాంపిటీషన్ కనుక ఫీల్ అయితే అన్నీ కూడా అక్కడ ఏమైతే జరుగుతున్నాయో కొత్త ఇన్నోవేషన్స్ ఇక్కడ కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇండియాలో ఉన్న విద్యార్థులందరికీ ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆ స్టాండర్డ్స్తో మనం ఇండియాలో చదువుకోవాలి అంటే వెళ్ళలేని విద్యార్థుల కోసం ఆ కాలేజెసే తరలి రావడం అనేది గుడ్ న్యూసే కాబట్టి. బట్ ఏ కాలేజ్ ఎంచుకోవాలి, ఎలా ఎంచుకోవాలి, ఎందుకంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న కాలేజెస్ కాబట్టి ఏ కాలేజ్ యొక్క, ఏ యూనివర్సిటీ యొక్క వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి మీకు. ఓకేనా? వాళ్ళు ఎలాంటి డిగ్రీస్ అందిస్తూ ఉంటారు, ఎలాంటి ఫీజెస్ వసూలు చేస్తూ ఉంటారు, ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా డౌటే. కాబట్టి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని కానీ, ఒక కాలేజ్ని కానీ, ఒక యూనివర్సిటీని కానీ, ఒక క్యాంపస్ని కానీ ఎంచుకునే క్రమంలో ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా ID9 కెరీర్ గైడెన్స్ ఎప్పుడు ఉంటుందండి. సో అడ్వైస్ కోసం కాల్ చేయండి. ఓకే, ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.